శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. కులశేఖరాళ్వారు అనుగ్రహించిన ముకుందమాల స్తోత్రంలో 24వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. 24వ శ్లోకం. వ్యామోహ ప్రసమౌషధం మునిమనోవృత్తి ప్రవృత్తి ఔషధం అంటున్నారు కులశేఖరులు. ఓ మనసా, వ్యామోహాన్ని అణిచేటటువంటి ఔషధం మనస్సుకే చెప్పుకుంటున్నారు ఈ శ్లోకంలో కూడా. ఇప్పుడు కిందటి శ్లోకంలో జిహ్మే కీర్తయ అంటూ చెప్పారు. నాలుకకి ఏమిటి? ఈ కృష్ణ మంత్రాన్ని జపించు ఓ జిహ్మే అంటూ చెప్పారు. ఇప్పుడు జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం అని కదా చెప్పారు. ఇలా చెప్పేటప్పటికీ మనస్సుకి కోపం వచ్చిందట. ఏ వాక్కేనా నాకంటే గొప్పది? వాక్కుకే చెప్పాలా, నాకు చెప్పొద్దా అన్నట్లుగా మనస్సుకి కోపం వచ్చిందట. మనస్సే కనుక సరిగా లేకపోయింది అనుకోండి, ఇంకేమైనా ఉందా? అసలు ఏ పనులు చేయలేం. మనస్సు సరిగా లేకపోతే దేని మీద ధ్యాస పెట్టలేం. ఏ పని కూడా చేయడానికి మనకు మనస్కరించదు అంటాం చూడండి, అది. అలా మనకు అనర్థం సంభవిస్తుంది మనస్సు కనుక సరిగా లేకపోతే. అందుచేత కులశేఖరులు ఈ శ్లోకంలో మనస్సుని సంబోధన చేస్తున్నారు. ఏమండి, మనస్సు గొప్పదా, వాక్కు గొప్పదా అంటే దీనికి పెద్దలు ఒక కథ చెప్తుంటారు. సాధారణంగా యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటారు కదా. చేసేటప్పుడు ఈ అష్టదిక్పాలకులకు అందరికీ, అగ్ని, వరుణుడు, వాయువు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరికీ స్వాహాయని గట్టిగా చెప్పి అవిస్సునిస్తుంటారు. మరి బ్రహ్మగారికి మాత్రం ఆ మంత్రాన్ని మనస్సులోనే చెప్పుకొని నిశ్శబ్దంగా ఇస్తారట. కారణం ఏంటి దీనికి అంటే, ఒకసారట మనస్సుకి వాక్కుకి నేను గొప్ప అంటే నేను గొప్ప అని యుద్ధం వచ్చిందట. ఫైటింగ్ చేసుకుంటుంటే ఇప్పుడు దీని మధ్యవర్తి ఎవరో ఒకళ్ళు ఉండాలిగా, లేకపోతే తగవ ఎలా తీరుతుంది? అందుచేత బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట ఈ ఇద్దరు కూడా. ఏది? మనస్సు, వాక్కు. వెళ్ళి ఇదిగో మేము ఇలా ఒకరికంటే ఒకరం గొప్ప అని తగులాడుకుంటున్నాం, మా ఇద్దరిలో ఎవరు గొప్ప నువ్వే నిర్ణయించాలి అని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. చెబితే అప్పుడు బ్రహ్మగారు అన్నారట, మనసు అన్నింటికీ కూడా రాజు, ఇంద్రియాలన్నింటికీ మనసే రాజు. ఈ వాక్కు అనేది సేవకుడు, మనసు ఎలా చెప్తే అలా చేయాలి, అంతే కదా చేసేది. రాజు చెప్పినట్లుగా సేవకుడు చెయ్యాలి. అలాగే మనసు ఎలా చెప్తే అలా చేస్తుంది వాక్కు. మనసుకి జ్ఞాపక శక్తి ఉంటుంది. ఆ జ్ఞాపక శక్తి చేత నోటితో చెప్పిస్తుంది అని బ్రహ్మగారు చెప్పారు. అప్పుడు వాక్కుకి కోపం వచ్చిందట. మనసు పక్షంలో పలికారు మీరు, మనస్సునే రాజు అన్నారు, అయితే నేను మీతో రాను అని బ్రహ్మగారికి చెప్పిందట వాక్కు కోపంతో. అప్పుడు బ్రహ్మగారు అన్నారట, నువ్వు నాకు పనే ఉందిలే, నాకు హవిస్సు ముఖ్యం. ఏది? యజ్ఞయాగాదులు చేసేటప్పుడు బ్రహ్మగారికి హవిస్సు ఇస్తారుగా, హవిస్సే కావాలి, అదే ఆహారం దేవతలకి. కాబట్టి ఆ హవిస్సు ముఖ్యం. కాబట్టి నా మంత్రాన్ని మనసులో తలిచినా చాలు, ఏంటి వాక్కుతో చెప్పకుండా మనసుతో స్మరిస్తే చాలు అని చెప్పారట బ్రహ్మగారు. అందుచేత ఇప్పుడు కులశేఖరులు మనస్సుని వేడుకుంటున్నారు. ఈ శ్లోకంలో మూడింటిలో ఒకటైనటువంటి ఔషధాన్ని గురించి చెప్తున్నారు. ఆ మూడేమిటి? మణి, మంత్ర,
ఔషధం. ఇవి దేనికి పనికొస్తాయి? మణి అనేటటువంటిది దేనికి పనికొస్తుంది? ఇవి లోకంలో ఉన్న వాళ్ళకి కావలసినటువంటి అన్నీ కూడా లభించడానికి, అక్కర్లేనివి తీసివేయడానికి పనికొస్తాయి. ఏమండి, మణి అంటే ఏదో బాగా అసలేం బాగాలేదు, బాగలేనప్పుడు ఏం చేస్తామండి? మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ మంత్రం లేకుంటే ఓ తాయెత్తు ఏదో కట్టించుకుంటాం. ఇప్పుడు ఇవేం చేస్తున్నట్టు మనకి అంటే అక్కర్లేని వాటిని పోగొట్టి కావలసిన వాటిని ఇవ్వటం కోసం. అందుకే ఇక్కడ 3 శ్లోకాలలో అంటే ముందర ఉన్నటువంటి 2 శ్లోకాలలో భక్తాపాయ భుజంగ గారుడమణి అంటూ 22వ శ్లోకంలో మణిస్థానంలో ఉండి మనల్ని కృష్ణుడే రక్షిస్తున్నాడు అని చెప్పారు కులశేఖరులు. తర్వాత 23వ శ్లోకంలో శత్రుచ్చైదేక మంత్రం సకలం ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం అంటూ మంత్రస్థానంలో పరమాత్మయే ఉండి మనల్ని రక్షిస్తున్నాడు అని చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఔషధ స్థానంలో ఉండి మనల్ని రక్షిస్తున్నాడు కృష్ణ పరమాత్మ అని చెప్తున్నారు. వ్యామోహ ప్రసమౌషధం అంటే ఈ లోకంలో ఉండేటటువంటి మనకు లభించేటటువంటి ఈ లోకంలో లభించేటటువంటి భోగాల మీద ఎంతో వ్యామోహం మనకి. ఇప్పుడు ఆ వ్యామోహం పోవాలి. అది పూర్తిగా తీసివేయగలిగినటువంటి ఔషధం లాంటివాడు కృష్ణ పరమాత్మ. ఆయనే శ్రీకృష్ణుడు. ఇప్పుడు ఈ భోగాలన్నీ ఉన్నాయే, ప్రకృతిలో ఉండేటటువంటి ఈ భోగాలు, ఈ ఉండేటటువంటి ఈ వ్యామోహాన్ని కృష్ణుడు తప్ప ఇంకెవ్వరూ తీసివేయలేరు. ఏ మందు కూడా పోగొట్టలేదు ఇది. అయితే కృష్ణనామస్మరణ కనుక చేస్తే అప్పుడు ఏమవుతుంది? పాపం, మనలో ఉండేటటువంటి పాపం తల వాల్చుతుందట. వాల్చేసి సత్వగుణాన్ని పైకి వచ్చేటట్లుగా చేస్తుందట. ఏది? కృష్ణ మంత్రం. కృష్ణనామస్మరణ అనేటటువంటిది మనలో ఉండేటటువంటి పాపాలని తలవాల్చేటట్లు చేసి సత్వగుణం పెరిగేటట్లుగా చేస్తుంది. అందుకే అప్పుడు ఏమవుతుంది? ఈ భోగాల మీద రుచి తనకు తానే వీడిపోతుంది. అందుకే ఇది దివ్యమైన ఔషధం. అంతేకాదు ఈ దివ్య ఔషధం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా. దీన్ని కనుక తీసుకుంటే ఇంకేటి మీద కూడా టేస్ట్ మనకు కనపడదు. ఇంకేవి కూడా టేస్ట్గా అనిపించవు, రుచిగా అనిపించవు. లోకంలో పాలు గంజి పక్క పక్కన పెట్టామనుకోండి, పాలు కనబడుతున్నాయి, గంజి కనబడుతుంది. కానీ పాలు తాగాలనుకుంటాం కానీ గంజిని తాగాలని ఎవరు అనుకుంటారు? ఇదే విషయాన్ని నమ్మాళ్ళవారు చెప్తారు. మరుందే నంగల్ పోక మగిడి చిక్కు అని. మన యొక్క భోగము యొక్క ఆనందానికి సాటి లేని మందు ఇది. ఏది అంటే కృష్ణ మంత్రం. గొప్ప ఔషధం ఇది భోగము యొక్క ఆనందానికి. భోగించటం అంటే ఏంటి? దాన్ని అనుభవించేటప్పుడు కలిగే ఆనందం ఏదైతే ఉన్నదో అదే కృష్ణ మంత్రం, అదే గొప్ప ఔషధం కూడా అని ఈ విధంగా చెప్పి ముని మనోవృత్తి ప్రవృత్తి ఔషధం అని అంటున్నారు. వ్యామోహ ప్రసమౌషధం, వ్యామోహాన్ని తీసివేసేటటువంటి ఔషధం. ముని మనోవృత్తి ప్రవృత్తి ఔషధం అంటే యోగుల యొక్క మనోవృత్తికి కూడా ఇదే ఔషధం. యోగుల యొక్క మనోవృత్తి ఏమిటి అంటే యోగులకు ఏమని ఉంటుంది? ఉపాసనలు చెయ్యాలి, తపస్సులు చెయ్యాలి, ఇది కదా వాళ్ళకు ఉండేది. వాళ్ళకి ఆ ఉపాసనలు చెయ్యాలి అంటే శరీరానికి తగ్గంత శక్తి కావాలి. అంటే దానికి కావాల్సిన ఆరోగ్యంగా ఉండాలి. అనారోగ్యం ఉంటే చెయ్యలేరు కదా.
అప్పుడు ఈ ఉపాసనలకి తగినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి మందు కూడా కృష్ణనామస్మరణమే. అయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని ఉంది కదా, సూర్యుని వలన ఆరోగ్యాన్ని కోరాలి అని. సూర్యుడు శరీరంకి వచ్చినటువంటి వ్యాధిని పోగొడతాడు, కానీ సంసార వ్యాధిని పోగొట్టలేడు. ఏదండి, ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, నాకు నీరసంగా ఉంది ఒక రకం మందు, నాకు బలం కావాలి ఇంకొక మందు, లేదా నాకు మోషన్స్ అవుతున్నాయి ఇంకొక మందు, ఇలా ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క మందు. అన్ని రకాల మందులు వేసుకోవాలంటే ఎంత కష్టమండి. గుప్పెడు మందులు మింగుతున్నానండి నేను అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది అది. అలా కాకుండా వీటన్నింటికి కూడా ఒక్కటే మాత్ర ఇచ్చారనుకోండి, ఎంత ఆనందం, ఎంత సుఖం. అన్ని వ్యాధులకి ఒకే మందు అయితే ఇంకా సుఖం కదా. అలా అన్ని వ్యాధులను పోగొట్టేటటువంటి ఏకైక ఔషధం కృష్ణనామము. ముని మనోవృత్తి ప్రవృత్తి ఔషధం దైత్యేంద్రార్తికరౌషధం అంటున్నారు. దైత్యేంద్రులు అంటే రాక్షసులలో ముఖ్యమైన వారు, అంటే కాలనేమి మొదలైనటువంటి వాళ్ళందరూ ఈ అసుర శ్రేష్ఠులు అంటారు వీళ్ళని. ఎంత బలిష్ఠులైనా సరే వీరిని పోగొట్టేటటువంటి మందు కృష్ణయే. అంటే తన భక్తుల్ని ఎవరైతే కష్టపెడతారో అటువంటి రాక్షసులకు ఆ కష్టం, ఈ భక్తులకు వచ్చేటటువంటి కష్టాన్ని తీసేసి ఆ రాక్షసులకు వచ్చేటటువంటి విధంగా చేసేటటువంటి వాడు. మనకు కంస సంహరణ సమయంలో చెప్తారు, అక్కడ ఉన్నటువంటి మధురలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా, అయ్యో ఇంత చిన్న పిల్లవాడు, ఇంత సుకుమారమైనటువంటి వాడు, వాళ్ళేమో బలిష్ఠులు, అయ్యో ఎంత బాధ పెడతారో, ఎంత బాధపడిపోతాడో ఈయన అని వాళ్ళు కడుపు పిసుక్కుని ఏడ్చారట. కడుపులో ఒక అగ్ని, ఆ అగ్నిని తీసుకెళ్ళి కంసుడి కడుపులో పెట్టాడట కృష్ణుడు. కంసుడు చచ్చిపోయాడు. అలా భక్తుల యొక్క కడుపులో ఉన్నటువంటి బాధని తీసుకువెళ్ళి ఆ రాక్షసుల యొక్క కడుపులో పెట్టి చంపేస్తాడట. అందుకే நம்மாழ்வார் అంటారు, தீமையே ఉన్నడి யார்க்கு తీరి తమరர்களுக்கு తీమైகள் செய்குందా అని. అలా తన యొక్క భక్తుల కోసం వాళ్ళ రాక్షసులకు ఉన్నటువంటి ఆ పోగొట్టడానికి, ఆ రాక్షసుని పోగొట్టడానికి, రాక్షసుని చంపడానికి భక్తుల యొక్క మనసులో ఉన్నటువంటి బాధని, ఆ కడుపులో ఉన్నటువంటి బాధని, ఆ అగ్ని లాంటి బాధని తీసుకువెళ్ళి ఆ రాక్షసుల యొక్క కడుపులో పెట్టి వాళ్ళు చచ్చేటట్లుగా చేస్తాడు. అలా అటువంటి కృష్ణుని యొక్క నామస్మరణయే అన్నింటికీ కూడా ఔషధం లాంటిది. త్రిజగతాం సంజీవనైకౌషధం. మూడు లోకాలకి, మూడు లోకాలు బతికేటట్లుగా ఉండడానికి కావలసింది ఏమిటి ఔషధం అంటే, ముఖ్యమైన ఔషధం ఇది సంజీవని లాంటి ఔషధం కృష్ణ మంత్రం. ఏమండి, సంసారాగ్ని అనేటటువంటిది ఉంది. ఈ సంసారాన్ని అగ్నిలాగా పోలుస్తున్నారు. సంసారాగ్ని విదీపన వ్యపగత ప్రాణాత్మ సంజీవని అన్నారు. సంసారం అనేటటువంటి అగ్ని మండడం చేత విగత జీవుడిలాగా ఉండిపోయాం. అట్లా ఉన్నటువంటి అంటే ప్రాణం పోయినట్లే ఉన్నా కానీ ఉన్నట్లు కాదు. అటువంటి వాళ్ళని తిరిగి బతికించగలిగినటువంటి దివ్యమైన ఔషధం. అంటే సంసారాగ్ని చేత మృతప్రాయులైనటువంటి ముల్లోకాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కృష్ణుడు తప్ప జీవనాన్ని కలిగించేటటువంటి వేరే ఔషధం ఇంకొకటి లేదు. అందుచేత అందరికీ, మూడు లోకాలలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా, అంటే ఈ భూలోకం ఒకటే కాదండి, అన్ని లోకాలలో కూడా ఇదే బాధ. వాళ్ళకు కూడా సంసారం ఉంటుంది. సంసారం అంటే ఏమిటి? భార్యాబిడ్డలు కాదు, చావడం పుట్టడం. భార్యాబిడ్డలు ఉంటారు, చావడం పుట్టడం ఇదంతా కూడా ఉంటుంది. కాకపోతే మనకు 100 ఏళ్ళు అయితే వాళ్ళకు 1000 ఏళ్ళు.
ఆ బ్రహ్మగారికి అయితే ఇంకా 1000 ఏళ్ళు, ఎప్పటికైనా చావాల్సిందే. ఈ సంసారం మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం ఎవరికైనా ఉన్నదే ముల్లోకాలలో కూడా. కాబట్టి అటువంటి ఆ ముల్లోకాలలో ఉండేటటువంటి వాళ్ళందరి యొక్క సంసారం అనేటటువంటి అగ్నిని మాపి సజీవులుగా చేసేటటువంటిది ఈ మంత్రం. అందరికీ కృష్ణుడే సంసారాన్ని పోగొట్టేవాడు కాబట్టి అతన్నే ఆశ్రయించాలి. ఊరికే ఆశ్రయించడం కాదు, భక్తి కలిగి ఆశ్రయిస్తే అనుగ్రహిస్తాడు. భక్తాత్యంత హితౌషధం. ఏదైనా మంచి మందు తీసుకోవాలి, ఏదో పని చేసే మందు కావాలి కానీ పనికిరాని మందు ఎందుకండి? ఎన్ని మందులు వేసుకున్నా ఉపయోగం లేకపోతే ఎందుకు? అందుకే ఒకవేళ మందు తీసుకున్నా అది సైడ్ ఎఫెక్ట్ రాకూడదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు, అలా లేకుండా ఉండాలి. ముందు మన ఆరోగ్యాన్ని చెరిపేదిగా ఉండకూడదు. ఇప్పుడు ఏమండి, నొప్పులు వేస్తున్నాయి, కాళ్ళు చేతులు అన్నీ నొప్పులే, నడుముల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అన్నిటికీ మందు ఏమిటి? మోకాళ్ళ నొప్పులకి మందు వేసుకుంటాం, నడుము నొప్పికి మందు వేసుకుంటాం. వీటి వలన ఏమవుతుంది? తర్వాత కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతుందట. ఇలా సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదు ముందు ఏ మందు వేసుకున్నా. కానీ ఇక్కడ మందేమిటి? దివ్యమైనటువంటి ఔషధం, కృష్ణుడు అనేటటువంటి కృష్ణ నామస్మరణ అనేటటువంటి దివ్యమైన ఔషధం, మంచి మందు, ఎంతో మంచి చేసే మందు, ముందు మన సంసారాన్ని పోగొట్టి మనకు సుఖాన్నిచ్చేటటువంటి మందు. అందుచేత ఓ మనసా, సంసారాన్ని చూసి భయపడవద్దు, ఆ భయాన్ని కూడా నశింపజేసేదే శ్రీకృష్ణ నామము. హితాలని కలిగించేవాడు అతడే. కాబట్టి ఓ మనసా, అతనినే ఆశ్రయించు అని మనస్సుకి నియమన చేస్తున్నారు ఆళ్వార్. భవభయ ప్రధ్వంసనైకౌషధం. సంసారం అనే భయాన్ని ధ్వంసం చేయడంలో ఔషధమై ఉన్నాడు. శ్రేయప్రాప్తికరౌషధం. మోక్షాంతమైనటువంటి శ్రేయస్సుని ఇవ్వగలిగిన వాడు. ఇంకా శ్రీకృష్ణ దివ్యౌషధం. ఓ మనసా, హే మనః పిబా, తాగు. పిబా అంటే తాగడం. శ్రీకృష్ణుడు అనేటటువంటి దివ్యమైన అమృతాన్ని తాగవే, పానం చేయవే ఓ మనసా అంటూ ఈ శ్లోకంలో మనకి అనుగ్రహించారు. మనస్సుకి చెప్పుకున్నారు. ఇక్కడ మనస్సుని నియమన చేశారు. అన్నింటికీ ఔషధం కృష్ణనామమే కాబట్టి ఓ మనసా, కృష్ణనామాన్ని ఎప్పుడు చింతిస్తూ ఉండు, తాగుతూ ఉండు అని చెప్పారు. ఈ విధంగా ఈ 24వ శ్లోకంలో అనుగ్రహించారు కులశేఖర ఆళ్వార్. జై శ్రీమన్నారాయణ.